హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. నా పరిచయం బిగ్ బాస్ 8తో స్టార్ట్ అయింది. మీకు రివ్యూ చెప్పాను, చాలామంది ఎంకరేజ్ చేశారు. అలాగే ఇప్పుడు సరికొత్తగా బిగ్ బాస్ 9 వచ్చేసింది. అసలు ఆ లోగో విశేషాలు ఏంటి, ఆ కన్ను వెనకాలన్న ఆ డైమండ్స్ యొక్క అర్థం ఏంటి అనేది మీ ముందుకైతే తీసుకొస్తున్నా. ఫస్ట్ నాగార్జున గారు కుబేరా సక్సెస్ కొట్టిన తర్వాత రికార్డ్ చేసిన మొట్టమొదటి ప్రోమో అది. చాలా ఏగర్లీగా వెయిట్ చేస్తున్నారు జనాలందరూ, ఎలా ఉంటుంది అని చెప్పి. ఆయన మంచిగా రెడ్ కలర్ కోట్ వేసుకుని అలా నడుచుకుంటూ వచ్చేసి, ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు అన్నారు. నిజంగానే ఏ ఆటలో అయినా ఫస్ట్ మనకి అలుపే వస్తుంది, ఎందుకంటే కష్టపడాలి, ఇలా కొంచెం పరిగెడతా ఉండాలి కాబట్టి అలుపు వస్తుంది. నిజంగానే గెలుపు రాదు. ఆ తర్వాత ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు, అంటే ఆపోజిట్తో గెలవాలంటే వాడిని ఆపుదాం, ఇది అంటే యుద్ధం అంటే బలాన్ని ఉపయోగిస్తే సరిపోదు, అది కూడా ఉపయోగించాలి. కొన్ని సార్లు ప్రభంజనం సృష్టించాలి అనేసి ఉంది. ఆ ప్రభంజనమే ఈ బిగ్ బాస్ 9లో వీళ్ళ కొత్తగా అంటే స్పోర్ట్స్గా అంటే గేమ్స్ కానీ అలాగే టాస్కులు కానీ చాలా కొత్తగా ఉండబోతుంది అని చెప్తున్నారు. ఆ తర్వాత లోగో అనేది మనకి రివీల్ అయిపోద్ది. నాగార్జున గారు ఒక గద పట్టుకుని వస్తారు, ఆ గద దగ్గర 9 అనేది ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి ఒక డైమండ్స్ని అలా కొట్టగానే ఆ డైమండ్స్ అన్ని ముక్కలు అయ్యి ఒక లోగోగా ఏర్పడుద్ది. ఆ లోగో దగ్గర ఏంటి, ఒక కన్ను, ఇలా కన్ను మధ్యలో ఇలా రౌండ్ మనకి కనుప ఉంటుందిగా, అది మధ్యలో 9, మొత్తం గోల్డ్ కలర్, ఏదో బ్లాస్ట్ అంటే ఒక భూకంపం నుంచి ఒక మెరుపులోంచి వచ్చినట్టు చూపించారు. ఈ డైమండ్ అంటే మనం చూసుకున్నట్టయితే రత్నాలు అంటారు, నవరత్నాలు అంటే 9 ఉంది కాబట్టి అలా నవరత్నాలు అనే టైపు లోగో ఉంది మనం చూసినంత వరకు. అలాగే నాగార్జున గారు ఎప్పుడు అందగాడే మన్మధుడే మనకు తెలిసినట్టే, ఒక మంచి బ్లాక్ కలర్ ప్యాంటు, లోపల మంచి షర్టు, ఆ పైన గ్రే కలర్ జర్కిన్ వేసుకుని మంచిగా అందంగా వచ్చేసారు కళ్ళద్దలెట్టుకుని. ఇది ఇక్కడ వరకు లోగో విశేషాలు. దాని తర్వాత అప్డేట్ ఇచ్చారు, అది మామూలు అప్డేట్ కాదు. ఏంటి ఆ అప్డేటు అంటే, బిగ్ బాస్ అంటే మనం ఇప్పుడు వరకు 8 సీజన్లు చాలా ఆదరించాము, మంచి టీఆర్పీ రేటింగ్స్ అయితే ఇచ్చేసామంటే ప్రతి నిమిషం చూస్తూ. అందుకనే వాళ్ళే చెప్పారంటే, బిగ్ బాస్ని ఎంతగానో ప్రేమించారో, ఇంత ప్రేమించిన మీకు రిటర్న్ గిఫ్ట్గా ఏమి ఇవ్వాలి అని అంటే, బిగ్ బాస్లోకి మీకు ఎంట్రీయే రిటర్న్ గిఫ్ట్ అన్నారు. అంతేకాకుండా బిగ్ బాస్లోకి సెలబ్రిటీసే కాదు, మీకు కూడా అవకాశం వస్తుంది అని చెప్పారు. అంటే 9 మంది 9 కాబట్టి 9 మంది సెలబ్రిటీలు, 9 మంది కామన్ పీపుల్ ఉండే అవకాశం ఉందని చెప్పి ఎందుకో గ్రహాలు మనకి చెప్తున్నాయి. 9 కాబట్టి పోటీ, అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ పీపుల్ అయితే సూపర్గా ఉంటుంది. కామన్ పీపుల్ అంటే నార్మల్ పీపుల్ అని కాదు. ఇప్పుడు ఈ పచ్చళ్ళు ఆవిడ ఉంది, ఆ అమ్మాయి కామన్ పీపులే, సెలబ్రిటీ కాదు. ఆ యూట్యూబ్కి సంబంధించి ఏదో ఉంది పచ్చళ్ళు, అసలు మనకు తెలియదు అనుకోండి. ఆ అమ్మాయి కానీ ఇప్పుడు యూట్యూబ్లో పాపులర్ అయిన ఈ బన్నీ సన్నీ యాదవ్ సంథింగ్ అలాంటి వాళ్ళని, అంటే మనకి సెలబ్రిటీగా తెలియకుండా, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు, ఇన్ఫ్లుయెన్సర్ సెలబ్రిటీ కాదు కదా, అట్లా వాళ్ళని కూడా తీసుకునే అవకాశం ఉంది. కామన్ పీపుల్లో ఒక 3-4 తీసుకునే అవకాశం ఉంది. మిగతా వాళ్ళని 9 మంది బయట వాళ్ళని, ఇండస్ట్రీకి సంబంధం లేకుండా వాళ్ళని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే మరి బిగ్ బాస్లోకి కామన్ పీపుల్ ఎంట్రీ ఓకే, ఎలా అనేది మనం చూసుకున్నట్టయితే bb9.geostar.com అనే వెబ్సైట్ మనం గూగుల్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుద్ది. అక్కడ ఓపెన్ అయిన తర్వాత ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనకి ఫస్ట్ మనం ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే పైన స్టార్ మా లోగో ఉంటుంది. ఆ తర్వాత ఈ బిగ్ బాస్ 9 లోగో ఏదైతే ఉందో అది ఉంటుంది. దాని తర్వాత జియో హాట్స్టార్, ఆ హాట్స్టార్ లోగో ఉండి కింద
మనకి చూసుకున్నట్టయితే పేరు, మన పేరు అక్కడ ఫస్ట్ మన పేరు అనేది నా పేరు ఆదిత్య రెడ్డి అనేది యాడ్ చేశాం. దాని తర్వాత మనకి కింద మొబైల్ నెంబర్, మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో సో అండ్ సో 1 2 3 సంథింగ్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ క్లిక్ అంటే ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్ అనేది మనం క్లిక్ చేయాలి. ఓటీపీ వెరిఫికేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అనేది మనకి రిసీవ్ అవుద్ది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. కొన్నిసార్లు మనకి ఓటీపీ రాదు. ఎందుకు రాదు అంటే మనకి డిఎన్డి అని చెప్పి డో నాట్ డిస్టర్బ్ అని చెప్పి మనం అది అప్లికేషన్ అంటే సెట్టింగ్స్లో పెట్టుకుంటాము. లేదంటే మనకు ఎవరైతే అంటే ఏ ఫోన్ అయితే ఉంటుందో ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ జియోని వాళ్ళ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ఇలా డిఎన్డి దాన్ని డియాక్టివేట్ చేయండి అంటే వాళ్ళు చేస్తారు. ఆ డియాక్టివేట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేసేసి ఓటీపీ ఏదైతే వస్తుందో ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కితే ఓపెన్ అవుద్ది. అది ఓపెన్ అయిన తర్వాత మీకు ఈమెయిల్ ఐడి, అందరికీ చెప్తున్నా ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీ. అది అంటే ఇప్పుడు నేనున్నాను, నేను ఇంతకుముందు జేబీలో జబర్దస్త్లో వేసా, నాది ఏమని ఉంటుంది జబర్దస్త్ అది @gmail.com. కొంతమంది ఐ లవ్ యూ చిన్న 1 2 3 అలాంటివి ఉంటాయి. అలా కాకుండా ప్రొఫెషనల్గా మీ పేరుతోనే ఈమెయిల్ ఐడి ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మన ఈమెయిల్ ఐడి బట్టి కూడా మనం ఏంటి కామన్ పీపుల్గా మనం ఏంటి అనేది మన బిగ్ బాస్ టీమ్ అనేది చూస్తారు. ఇప్పుడు ఈ ఈమెయిల్ ఐడి ఇలా వచ్చింది, లవ్ యూ కన్నా 123.com అని వచ్చింది అనుకో, ఇది టక్ అంటే అది బాగోదు చూడడానికి. జెన్యూన్గా ఈమెయిల్ ఐడీస్ బట్టి కూడా లోపలికి వెళ్తారు. అది 100% మీరైతే మాత్రం జెన్యూన్గా ఉండండి. ఆ తర్వాత దీంట్లో ఇప్పుడు అంతా అయిపోయింది కదా, ఫోన్ నెంబర్ ఇచ్చేసాం, ఓటీపీ ఇచ్చేసాం, ఈమెయిల్ ఐడి ఇచ్చేసాం. దీని తర్వాత కావాల్సింది ఏంటి మనకి మన వీడియో. ఇప్పుడు వాళ్ళు 3 నిమిషాల వీడియో అనేది సబ్మిట్ చేయమని చెప్పారు. ఈ 3 నిమిషాల వీడియో కూడా 50 MB, అర్థమవుతుందా? 50 MB. మాది ఐఫోన్ కదా 4Kలో షూట్ చేస్తా 3 మినిట్స్. 50 MB లోపే ఉండాలి. 50 MB లోపు మీకు వీడియోలో క్వాలిటీ ఉండకపోయినా పర్లేదు, కానీ మీరు చెప్పేది స్ట్రైట్ ఉండాలి. అంటే బిగ్ బాస్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అసలు, అంటే మీ కష్టాలు అవన్నీ చెప్పమాకండి. ఇప్పుడు నేను చాలా పేద కుటుంబం అది ఆ కలక్ కాదు, నువ్వు బిగ్ బాస్కి ఎలా ఉపయోగపడతావు అనేది కంపల్సరీ దాంట్లో జస్టిఫికేషన్ అవ్వాలి. ఆ 3 మినిట్స్ వీడియోలో 3 మినిట్స్ కంటే తక్కువ ఉన్నా పర్లే, కానీ 3 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంటే అది తీసుకోదు. మళ్ళీ చెప్తున్నా, షరతులు వర్తిస్తాయని కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆ వీడియో మంచిగా ఒకటే జెన్యూన్గా సో అండ్ సో, హాయ్ వెల్కమ్ టు బిగ్ బాస్ టీమ్, మై నేమ్ ఈజ్ ఆదిత్య, అది తెలుగులోనే నా పేరు ఆదిత్య, నేను ఇలా ఇన్ని సీజన్స్ ఇలా చూసేవాడిని, నాకు ఇలా కష్టం ఉంది, ఇంత అలా కష్టపడదాం అనుకుంటున్నాను, నేను ఇలా చేయగలను, నేను ఇలా అంటే కామెడీ చేయగలిగితే ఇలా అలరించగలను, లేకపోతే ఇలా కొంచెం అగ్రెసివ్, లేదంటే నేను చాలా క్వైట్గా ఉంటే నేను చాలా తెలివితేటలోని, నేను మంచి స్పోర్ట్స్ పర్సన్ని, నేను మంచి ఫిట్నెస్ ఉండేవాడిని, నేను మంచి లవర్ బాయ్ని, నేను మంచి అందంగా ఉంటాను. అంటే నీకున్న కళ అనేది ఆ 3 మినిట్స్ వీడియోలో గనక నువ్వు చెప్పగలిగితే నువ్వు సెలక్షన్లోకి వెళ్ళే అవకాశం 99.9% ఉంటుంది అనేది అయితే చెప్తున్నా. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే మనకి కండిషన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఇలా ఉంటుంది అన్ని. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏదైనా గేమ్ ఆడినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేసి ఉంటాయి కదా, అలాగా దీంట్లో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవన్నీ మనం చదువుకుని అంతా నాకు ఓకే, నేను అగ్రీ, నాకు పర్లేదు అని అనుకున్న తర్వాతే నువ్వు అక్కడ నాకేం పర్లేదు అన్న దగ్గర నువ్వు యాక్సెప్ట్ చేసి అక్కడ నువ్వు క్లిక్ చేస్తే నీది ఏదైతే ఫామ్ ఉందో అది వాళ్ళకి సబ్మిట్ వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ప్రాసెస్ ఎట్లా చేస్తారు ఏంటి అనేది మనకి 100% ఈ ప్రాసెస్ ఎలా చేస్తారు అంటే జనాలకే అడిగారు, కామన్ మ్యాన్గా మీరే రండి అన్నారు.
నాకు తెలిసి మనమే కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో మనమే ఆ సెలెక్ట్ అయిన వాళ్ళని ఎంతమంది అలా ఓటింగ్ ద్వారా చేస్తారని చెప్పి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మళ్ళీ గేమ్స్ పెడతారంట. ఒక 40 మందిని 50 మందిని తీసుకుంటారు. ఆ 50 మందిని ఒక ప్లేస్లో గేమ్స్ పెడతారు. ఆ గేమ్స్ అంటే అది ఎలా ఉంటుంది అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని ఉంటుంది. నువ్వు ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కనుక గెలిస్తే లోపల ఇంకా ఈజీగా గెలిచేయచ్చు. అంత టాస్కులు కానీ ప్రతిదీ పెడతారంట. టాప్ 3 తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి టర్మ్స్ అండ్ కండిషన్స్లో కూడా ఉంది. టాప్ 3 కాదు, బాగా చేస్తే టాప్ 5 కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి పర్ఫార్మర్ దొరికితే సెలబ్రిటీ కన్నా మంచి పర్ఫార్మెన్స్ దొరికాడు అనుకో బెటర్ కదా, బిగ్ బాస్కే కదా ప్లస్ పాయింట్ అవుద్ది. ఏది ఏమైనా బిగ్ బాస్ అనేది జనాలు చూస్తారు, అది ఎడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు బిగ్ బాస్ ఎప్పుడు వస్తుంది అని కామన్ పీపుల్ కూడా వెయిట్ చేసేలాగా ప్రోమో వదిలేరు. ఇక బిగ్ బాస్ 9 ఎలా ఉంటుందో ఊహించుకోవటానికి నాకైతే మాత్రం సూపర్ని తిరిగేస్తే 9 కాబట్టి సూపర్గా ఉంటుందని చెప్పి నాకైతే అర్థమైపోయింది. ఇంకా ఇంకొక వారంలో చెప్తున్నా, ఇది జూలై 7th డేట్ నైట్ 12 లోపే మీరు అప్లై చేసుకోవాలి. దాని తర్వాత అప్లై చేసుకుందాము అంటే అవ్వదు. వాళ్ళు ఇచ్చిన లాస్ట్ డేట్ అయితే మాత్రం జూలై 7th అని ఇచ్చారు. మీరైతే మాత్రం అప్పుడు లోపే అప్లోడ్ చేసేసేయండి. అది కాదు కొంచెం టైం లేదు అది ఇది అన్నారనుకో ఇంకా టైం ఉండదు. నెక్స్ట్ బిగ్ బాస్కి మీరు వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్రతిదీ ఇంకోటి ఎవరెవరు కంటెస్టెంట్స్ వస్తున్నారు, ఎంతమంది వస్తారు అనేది కూడా మీకు అప్డేట్ ఉంటుంది. మొత్తం 5 లెవెల్స్ ఉంటాయంట ఈ బిగ్ బాస్ కామన్ మ్యాన్ని క్వాలిఫై చేయటానికి. ఆ 5 లెవెల్స్ కూడా మంచిగా అన్ని బిగ్ బాస్లో చూడండి. టాస్కులు కూడా ఒకసారి చూడండి. అంటే ఆ టాస్కే పెట్టే అవకాశం ఉంది, ఆల్రెడీ చూసిన టాస్కే పెట్టే అవకాశం ఉంది కాబట్టి అన్ని టాస్కులు చూడండి. దాంట్లో ఎలాంటి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు కదా, ఆ తప్పుల్ని మనం చేయకుండా ఒకవేళ సెలెక్ట్ అయితే ఎలా ఆడాలో కూడా ముందే ఆలోచించుకోండి. అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసేవాళ్ళు ఎలాంటి పని పెట్టుకోకుండా ఓ బిగ్ బాస్ స్టార్ మనం చూసుకున్నట్టయితే జియో హాట్‌స్టార్ దాంట్లోపలికి వెళ్తే మీకు పాత బిగ్ బాస్ అన్నీ ఉంటాయి. మంచిగా ప్రతిదీ చూస్తే కనుక మీకు అర్థమైపోద్ది. కంపల్సరీ మీరు గెలవండి, బిగ్ బాస్ 9లోకి వెళ్ళండి, మీ ఇంటర్వ్యూ తీసుకునే అవకాశం నాకు ఇవ్వండి. ఇంతకన్నా నాకు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నీ చెప్పేసా, మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసా. ఇక ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ టు కామన్ పీపుల్ విత్ మీ. ఇంకా చాలా వీడియోలు వస్తాయి. లేట్ లేకుండా తెలుగు 70mm సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70mm. కెమెరామ్యాన్ నాగరాజ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బై బాయ్.